ప్రస్తుత కాలంలో పోలీసులు తమ డ్యూటీ ఏంటో మర్చిపోతున్నారన్నారు ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వేణుగోపాల్ అన్నారు. తెల్లారి లేస్తే కార్ సీట్ బెల్ట్ పెట్టుకున్నారా, హెల్మెట్ పెట్టుకున్నారా, ఆర్సీ ఉందా అనే దానిపైన ఉన్న శ్రద్ధ దొంగలను పట్టుకోవడంలో లేకుండా పోయిందని ఆరోపించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన కొరివి కరీంనగర్ నడిబొడ్డున పట్టపగలే తుపాకీలతో బెదిరించి కిలోన్నర బంగారాన్ని దోపిడీ చేస్తే పోలీసుల వ్యవస్థ ఏం చేస్తుందని నిలదీశారు. గతంలో లాగా కాకుండా తెలంగాణలో జిల్లాలు చిన్నగా మారాయని, ఘటన జరిగిన వెంటనే హైదరాబాద్కు సమాచారం ఇచ్చి నగరానికి చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో నాకాబందీ చేపట్టి ఉంటే దొంగలు పట్టుబడే అవకాశం ఉండేదన్నారు. 1990 నుంచి 2010 మధ్య పనిచేసిన పోలీసులను అడిగితే చెప్పేవారన్నారు. నాటి కాలంలో వరంగల్లో ఇన్సిడెంట్ జరిగితే కరీంనగర్లో తనిఖీలు చేపట్టే విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. నక్సలైట్ లీడర్లను పట్టుకోవడంలో చూపిన శ్రద్ధ దొంగలను, స్మగ్లర్లను పట్టుకోవడంలో ఎందుకు చూడడం లేదని నిలదీశారు. కొంతమంది పోలీసులైతే ఇక్కడే ఎస్ఐగా, సిఐగా, డిఎస్పీగా చివరకు ఇక్కడే రిటైర్మెంట్ అవుతున్నారని, ఇందులో పోలీసింగ్ ఏముంటుందన్నారు. అప్పటి పోలీసుల్లాగా ఇప్పటి పోలీసులు లేరని, పోలీసుల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సీట్ బెల్ట్ ఉందా, తలకు హెల్మెట్ ఉందా, ఎన్ని క్షణాలు పెండింగ్లో ఉన్నాయనేది పోలీసుల డ్యూటీ కాదని, పోలీస్ వ్యవస్థలో సమూల ఏర్పాట్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. జరిగిన ఘటనపై పార్టీలు రాజకీయం చేయడం తగదని, పోలీసింగ్ ఎలా ఉండాలి అన్న దానిపై ప్రతిపాదనలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. రెండు రోజుల క్రితం కరీంనగర్ పట్టణంలో దొంగలు తుపాకులు వాడి కాల్పులు జరిపి ఒక జ్యువెలరీ షాప్ లోపల పెద్ద ఎత్తున 1.5 కిలోల బంగారాన్ని దోపిడీ చేశారు. దాదాపు ఒక 2 కోట్ల పైన విలువ కలిగినటువంటి బంగారాన్ని దోపిడీ చేశారు. జనరల్గా ఇట్లాంటి దోపిడీ జరిగినప్పుడు పోలీసింగ్ జనరల్గా ఎట్లుండాలి? ఇప్పుడు చిన్న జిల్లాలు అయిపోయినాయి. అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ కానీ లేకుంటే సిపి కానీ ఆయనకు జస్ట్ ఒక 100 కిలోమీటర్ల రేడియస్ ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉంటుంది కంట్రోలు? 15 కిలోమీటర్లు దాటితే కరీంనగర్ జిల్లా కాదు. ఈయన మళ్ళీ ఇంకో ఎస్పీని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎట్లా జరగాల్సి ఉండే, ఇమీడియట్గా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్కి ఇన్ఫర్మేషన్ పోవాలి. ఇక్కడ నుండి కమాండ్ కంట్రోల్ అంటే స్టేట్ లెవెల్ ఇష్యూగా తీసుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ నుంచి కరీంనగర్ పట్టణానికి ఒక 50 కిలోమీటర్స్ రేడియస్లో ఈ నాకాబందీ చేసి ఈ పోలీసింగ్ అనేటువంటిది ఒక 50 కిలోమీటర్ల రేడియస్ అన్ని డైరెక్షన్స్ 4 డైరెక్షన్స్లో కూడా చేయాల్సి ఉండే. మరి ఈ రకంగా జరిగిందో జరగదో మనకు తెలియదు. జనరల్గా కరీంనగర్ జిల్లా పోలీసింగ్ ఎట్లా ఉంటుండే అని అంటే, మనం 1990 నుంచి 2010 వరకు 20 సంవత్సరాలు అప్పుడు ఇక్కడ కరీంనగర్లో కానీ ఉత్తర తెలంగాణలో కానీ ఎస్ఐగా, సిఐగా, డిఎస్పీగా, ఎస్పీగా పనిచేసినటువంటి వాళ్ళను ఎవరైనా అడగండి. అప్పుడు పోలీసింగ్ ఎట్లా ఉంటుందంటే, వరంగల్లో ఇన్సిడెంట్ జరిగితే కరీంనగర్లో మనకు చెక్కింగ్